హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలోని మరో డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి డైలీ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. దాంట్లో జాయిన్ అయినట్లయితే మీరు డైలీ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే పొందుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఐసీఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇందులో 3 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. యంగ్ ప్రొఫెషనల్ 2 ఈ పోస్టులకు సంబంధించి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ లైఫ్ సైన్సెస్. ఇక్కడ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదివిన వారు కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో ఒక ఖాళీ అయితే ఉంది. దీనికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 35,000 వరకు పే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రెండవ పోస్ట్ చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో ప్రాజెక్ట్ అసోసియేట్. ఈ పోస్ట్కి చూసినట్లయితే ఒక ఖాళీ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ లేదా మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ వెటర్నరీ మైక్రోబయాలజీ లేదా వెటర్నరీ పబ్లిక్ హెల్త్ లివ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ యానిమల్ బయోటెక్నాలజీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్కటి కలిగి ఉన్నవారైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీటికి శాలరీ వచ్చేసి 31,000 ఉంటుంది. ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తామంటూ క్లియర్గా తెలియజేశారు. ఇక నెక్స్ట్ మూడవ పోస్ట్ చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో ప్రాజెక్ట్ అసోసియేట్ 1. ఈ పోస్ట్లో కూడా ఒక ఖాళీ అయితే ఉంది. మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ లేదా మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ వెటర్నరీ మైక్రోబయాలజీ లేదా వెటర్నరీ పబ్లిక్ హెల్త్ లేదా బయోటెక్నాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ యానిమల్ బయోటెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ స్కాలర్స్ ప్రాసెసింగ్. ఈ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే 31,000 పే చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2 పోస్ట్కి చూసినట్లయితే మినిమం ఏజ్ 21 to 45 years లోపున్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్కి చూసినట్లయితే 35 to 40 years క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్కి చూసినట్లయితే దీనికి కూడా సేమ్ మెన్ అయితే 35 years అండ్ అలాగే ఉమెన్ అయితే 40 years లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు పోస్ట్కి కూడా సేమ్ మెన్ అయితే 35 years, ఉమెన్ అయితే 40 years లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఉద్యోగాలకి రిటన్ టెస్ట్ అయితే ఎలాంటిది కండక్ట్ చేయరు. జస్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ చూసి ఇంటర్వ్యూ చేసి ఆ యొక్క ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి November 29, 2024. సో ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇన్స్టిట్యూట్ చెప్పానో ఆ ఇన్స్టిట్యూట్లోనే ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటూ కూడా క్లియర్గా తెలియజేశారు. దీనికి సంబంధించి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఐసీఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ చూడవచ్చు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ యంగ్ ప్రొఫెషనల్ 2 అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అని ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా. దీన్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఆ యొక్క సర్వీసెస్కి సంబంధించి అండ్ మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చదివి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీరు పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.